17 ఏళ్ల వయసులో ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా వదిలి కెనడాకి వెళ్ళాడు. అపార్థైడ్ సిస్టంలో సర్వీస్ చేయడం ఇష్టం లేక కెనడాలో క్వీన్స్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆ తర్వాత అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియాలో ఫిజిక్స్లో, ఎకనామిక్స్లో డిగ్రీ తీసుకున్నాడు. స్టాన్ఫోర్డ్లో పిహెచ్డి స్టార్ట్ చేశాడు. కానీ 2 రోజుల్లోనే డ్రాప్ చేశాడు. ఎందుకంటే ఇంటర్నెట్ దునియాని మార్చగలదని నమ్మాడు. ఇక్కడే అతని బిజినెస్ జర్నీ స్టార్ట్ అయింది. 1995లో ఎలాన్ మస్క్ తన సోదరుడు కింబాల్తో కలిసి జిప్2 అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇది ఆన్లైన్ మ్యాప్స్, బిజినెస్ డిక్షనరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ రోజుల్లో ఇంటర్నెట్ కొత్త, అందరూ దీన్ని ట్రై చేస్తున్న టైం. 1999లో జిప్2ని కాంపాక్ కంపెనీకి $309 మిలియన్ కి అమ్మేశాడు. అందులో ఎలాన్కి $22 మిలియన్ వచ్చాయి. ఆ డబ్బుతో రిచ్ అయినా ఆగలేదు. వెంటనే సూపర్ కార్ మెక్లారెన్ F1ని కొన్నాడు. కానీ అది క్రాష్ అయ్యాక కూడా ఫోకస్ మారలేదు. అది ఫస్ట్ స్టెప్ మాత్రమే.